ఒక ప్రధానమైన అంశం కనిపిస్తోంది. మౌలిక వసతుల రంగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి 11.1% పెంచారు. మీరు అలాగే లైన్లో ఉంటే ఒకసారి సత్యం గారి దగ్గరికి వెళ్దాం. సత్యం గారు, ఆ, ఆ, అంటే మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ప్రధానంగా కేటాయింపులు పెంచారు. 11,11,111 కోట్లు కేటాయించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ఇవ్వటం మూలంగా మొత్తం దేశానికి సంబంధించిన దేశాభివృద్ధి జరిగే అవకాశం ఉంది అనేది ఒక కంక్లూజన్ ఉంటుంది. ఎట్లా చూడాలి దీన్ని? ఖచ్చితంగా అసలు మౌలిక వస్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ అనేది డెవలప్మెంట్కు ఒక మంచి ప్రోత్సాహకం అండి. యా కాబట్టి గత సంవత్సరం బడ్జెట్లో కూడా 10 లక్షల కోట్లు కేటాయించారు. యా ఈ సంవత్సరం 11.11 lakh crores ఈ సంవత్సరం యా కేటాయిస్తున్నారని అనౌన్స్ చేశారు. దాంట్లో 11.1% ఇంక్రీజ్ చూపిస్తున్నారు. ఎస్ 11% ఇంక్రీజ్ Yes, చేస్తారు. కాబట్టి yes. బడ్జెట్ ఇంక్రీజ్ కన్నా బడ్జెట్ వాల్యూమ్ 5% అయితే మౌలిక వస్తువులకు 11% ఇంక్రీజ్ చేస్తున్నారు. ఎస్ ఎస్ ఖచ్చితంగా ఇది ప్రియారిటీ ఇచ్చినట్లే దేశాభివృద్ధికి ఇది అవసరం. అయితే ఇక్కడ ఒక్క రిజర్వేషన్ ఏమిటంటే మౌలిక వస్తువులకు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్టిమం యూటిలైజేషన్ లేనట్లయితే యా అది వేస్ట్ అయిపోతుంది. Correct. అది వేస్ట్ అయిపోతుంది. కరెక్ట్. అంటే ఒక ఏరియాలో వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే అక్కడికి ఎవరు ఇండస్ట్రియలిస్ట్ రాలేదనుకోండి, Yes, yes, ఆ yes. ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్. యా అట్లాగే వెహికల్స్ తిరిగిన దగ్గర వంతెన కట్టారనుకోండి, ఆ వంతెన వేస్ట్. Yes. తిరిగే దగ్గర ఏమిటో అక్కడ. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ చేయడం ఒకటైతే దాన్ని ఆప్టిమం యూటిలైజేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్ ఎస్ కాబట్టి దాన్ని సర్వే చేసి సత్యం గారు, అది ఎక్కడ అవసరమో సత్యం గారు లైన్లో ఉండండి. మళ్ళీ ఒకసారి మా లక్ష్మి గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మి గారు, ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి 11% కేటాయింపులు పెంచడాన్ని ఎట్లా చూడాలి? ఖచ్చితంగా మంచి పరిణామమే అండి. ముందన్నట్టుగా అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏమాత్రం ఫోకస్ చేయకపోవచ్చేమో అనుకున్నాం, కానీ ఈ బడ్జెట్ ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కేటాయింపులు జరగదు, పథకాలు వస్తాయి, ఎలక్షన్ పర్క్స్ వస్తాయి అని మనం అందరం ఊహించాం. అవును. యా తర్వాత సత్యం గారు కూడా చెప్పినట్లుగా ఇది మంచి పరిణామం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో 11% కేటాయించడం అంటే, అయితే ఇక్కడ ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందండి? కరెక్ట్ గా మనకి 4 నెలల్లో ఇది అవుతుంది కాబట్టి మళ్ళీ జూన్ జూలైలో మళ్ళీ కొత్త బడ్జెట్ రానే వస్తుంది. కరెక్షన్ బడ్జెట్ వస్తుంది. అదే సందర్భంలో సుదీర్ఘకాలంగా డిమాండ్లుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించినటువంటి డిమాండ్లు, కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, నౌకాశ్రయాలు కానీ, అదే సందర్భంలో విశాఖ స్టీల్కి ఒక సుస్థిరమైనటువంటి స్టెబిలైజేషన్ ప్యాకేజ్ కానీ, అట్లాగే తెలంగాణకు వస్తే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఆర్ స్లీపర్ ఫ్యాక్టరీ కానీ, అంటే తెలంగాణకి ఒక సైనిక్ స్కూల్ కానీ, ఇట్లాంటి సుదీర్ఘకాలం ఉన్నటువంటి డిమాండ్స్ని దాని గురించి ఎక్కడ ప్రస్తావన అయితే కనిపించదు. వందే భారత్ బోగీలు పెంచడానికి దీన్ని లింక్ చేసినట్టుగా కనబడుతుంది కానండి. వందే భారత్కి దాదాపుగా కొన్ని వేల బోగీలు పెంచుతాము అని చెప్పి ఇందులో చెప్పారు. మీరన్నట్టుగా కడప ఉక్కు ఫ్యాక్టరీ అంశం అనేది అయితే అసలు ఇప్పటి వరకు కేంద్రం మాట్లాడట్లేదు, ఆ అంశం కూడా లేదు. అలాగే విశాఖ స్టీల్ విషయంలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో దాన్ని అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు అయితే ఉండవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 11% కేటాయింపులు అనేది ఈ రోజు అంటే ఉన్న ఫ్యాక్టరీలు కాపాడడానిక, కొత్త పరిశ్రమలు తేయడానిక? ఉన్నదాన్ని కాపాడుకోలేనప్పుడు కొత్త ఎలా తెస్తామని క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నౌకాశ్రయాల అభివృద్ధి, రోడ్ల అభివృద్ధి, రైల్వే అభివృద్ధి, వీటిని మాత్రమే. లేదంటే కొన్ని ప్రాంతాల్లో సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, ఉపరితల రవాణా ఎప్పుడు మనకి బకింగ్హామ్ కెనాల్ ద్వారా జరిగేది స్వాతంత్రానికి పూర్వం కూడా, అటువంటిదే తప్ప స్థిరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఏమీ ఇవ్వని పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తోంది. మనం అంటే ఇదొక కీలకమైన అంశం.